ఉంటుందో దువ్వాడ సీరియలే ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఆ విషయం తెలిసిపోయింది. ఒక డైలీ సీరియల్ ను మించి ఆ దువ్వాడ సీరియల్ నడుస్తోంది. భార్యాభర్తల వివాదం మధ్యలో కొత్త మహిళ ఎంట్రీ, ఆస్తుల పంపకాలు, గొడవలు, ఒక్కటేమిటి అన్ని ట్విస్ట్లే. రేటింగ్స్ లో టాప్ రేటెడ్ డైలీ సీరియల్స్ ను వెనక్కునేటేలా వైసీపీ ఎమ్మెల్సీ ఫ్యామిలీ డ్రామా రక్తి కట్టిస్తోంది. ఈ సీరియల్ కి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడే పరిస్థితి కనబడటం లేదు. దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రం కంచికి చేరేదెప్పుడో అంతుపట్టడం లేదు. వేరువేరు క్యారెక్టర్లు, వేరువేరు పరిస్థితులు, వేరువేరు అవసరాలు, వేరువేరు అనుబంధాలు, వేరువేరు భావోద్వేగాలు అయినా సరే అన్నిటినీ అనుసంధానం చేసే ఒక అంశముంది. అదే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ను పీక్స్కు చేర్చింది. ఇది తెలుగునాట ఒక డైలీ సీరియల్గా మారిపోయింది. టీవీ సీరియల్స్లో ట్విస్టులేమో గానీ ఈ ట్విస్టులే హైలైట్గా కనిపిస్తున్నాయి. చూసారుగా, దువ్వాడ శ్రీనివాస్ ఒకవైపు, ఆయన భార్య కూతుళ్లు ఇంకోవైపు. మాటల యుద్ధంతో మొదలైన సీన్ భౌతిక దాడుల దాకా వచ్చింది. పోలీసులు ఆపడంతో ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రతి కథ ఎక్కడో ఒక చోట మొదలవుతుంది, మొదలవ్వాలి కూడా. ఆ కథకు ఎన్ని సీక్వెల్స్ వచ్చినా ముగింపు కూడా ఉండాల్సిందే. మరి దువ్వాడ శ్రీనివాస్ కథ ఎక్కడ మొదలైంది? శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఒక అందమైన ప్రేమ కథతో దువ్వాడ శ్రీనివాస్ వాణి కథ మొదలైంది. 30 ఏళ్ల వైవాహిక జీవితం, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, భార్యకు రాజకీయ వారసత్వం ఉంది, వ్యాపారాలున్నాయి. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో ఒక్కసారి భారీ కుదుపు. భార్య వాణి, పిల్లలు దువ్వాడ ఇంటి ముందే నిరసనకు దిగారు. రెండు వైపుల నుంచి పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. ఎవరి వాదన వారు వినిపించారు. విన్నవారికి అందరూ కరెక్ట్ అనిపించేలా కథ నడుస్తుంది. కానీ దువ్వాడ కుటుంబంలో ఈ కుదుపు రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి మధ్య బంధం సజావుగా లేదన్న విషయం మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు బయటపడింది. అప్పటి వరకు టెక్కలి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వాణి ఉండగా టికెట్ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ కు కేటాయించింది హైకమాండ్. దీంతో వాణి సొంత భర్తపైనే తిరుగు బావుటా ఎగరేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ ఏంటో తెరపైకి వచ్చింది. సొంత భర్తపైనే పోటీ చేస్తారనడంతో అంతా ఆశ్చర్యంగా చూశారు. దాల్ మే కుచ్ కాలా హై అన్నట్లు ఏదో తేడా కొడుతుందన్నది అందరికీ అర్థమైంది. అప్పటికప్పుడు వైసీపీ పెద్దలు రాయబారం నడిపి వాణిని బుజ్జగించి పోటీ నుంచి తప్పుకునేలా చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ అగ్ని పర్వతం బద్దలైంది. ఇక తాడో పేడో అన్నట్లుగా సీన్ నడుస్తుంది. మరుగుతున్న లావా ఒక్కసారిగా పెల్లుబీకింది. దువ్వాడ వాణి నా భార్య. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం, హక్కు ఉన్నాయి. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదు. ఏం చేస్తాం, కలియుగ ప్రభావం అంటూ ఆనాడు దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కానీ కథ అక్కడితో ఆగిపోలేదు. నిజానికి ఈ ఎపిసోడ్లో ఎన్నికల్లో పోటీ విషయం నుంచే మరింత అగ్గిరాజుకుంది. ఇంటి పోరు రచ్చకెక్కింది. ప్రచారాల్లో శ్రీనివాస్తో పాటే దివ్యల మాధురి సీన్లోకి ఎంటర్ అవ్వడం, ఇద్దరు స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండటం, లోపల ఏదో జరుగుతుందన్న డౌట్లు వాణికి రావడం చకచకా జరిగిపోయాయి. ఇన్ని రోజులు చూస్తూ ఉండిపోయిన వాణి ఇక లాభం లేదనుకుని దువ్వాడ ఇంటి ముందు కూతుళ్లతో సహా నిరసనకు దిగింది. ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడే ఎందుకు జరిగిందన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి. అయితే అందులోనూ పెద్ద కథే ఉంది. ఇంటిపోరు రచ్చకెక్కాక ఇక ఎక్కడో ఒకచోట ముగింపు పడాల్సిందే కదా. కానీ అది డైలీ సీరియల్లా సాగుతుంది. డిమాండ్లు, చర్చలు, న్యాయం చుట్టూ వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు ఉంటున్న ఇంటిని మాత్రం ఇవ్వను అని దువ్వాడ శ్రీను అంటున్నారు. తన డబ్బుతో కట్టిన ఇంట్లో ఎవరెవరినో ఉంచడం ఏంటని వాణి ప్రశ్నిస్తున్నారు. తన ఇంట్లోకి తాను వెళ్తేనే ముగింపు అంటున్నారు. న్యాయం జరిగేదాకా కదలబోనంటున్నారు వాణి. బతికి ఉన్నంత వరకు వాణికి, పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు రానివ్వబోనని దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. ఈ పరిణామాలతో తన రాజకీయ జీవితానికి నష్టమేనని, మాధురిని, పిల్లలను, తన రాజకీయ భవిష్యత్తును వాణి నాశనం చేస్తుందని ఆరోపిస్తున్నారు. పిల్లలను బాగా చూసుకుంటానన్న భర్త కామెంట్స్ పైన వాణి మండిపడ్డారు. పిల్లల మీద దాడి చేసినప్పుడు ఆ ప్రేమ ఏమైందన్నారు.
సో ఇలా మాట పెరిగి వాగ్వాదాలు నడుస్తుండగానే కొత్త క్యారెక్టర్ దివ్వెల మాధురి రంగప్రవేశం జరిగింది. ఆమె టెక్కలి వైసీపీ నాయకురాలిగా కొందరికి తెలిసిన వ్యక్తి. స్వతహాగా డాన్సర్. ఒక ఎపిసోడ్ ముగిసిందనుకునే లోపే కొత్త ట్విస్ట్ ఇచ్చారామె. దువ్వాడ శ్రీను తనకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, కేర్ టేకర్ అంటూ దివ్వెల మాధురి డైలాగ్స్ వినిపించడంతో కథ మరో టర్న్ తీసుకున్నట్లయింది. విషయం ఇంతవరకు వచ్చేసరికి వాణితో విడాకులకు నోటీసులు పంపించేశారు దువ్వాడ. ఆ క్రమంలో మ్యాటర్ బంధాలు, బంధుత్వాల నుంచి మెల్లగా ఆస్తుల వైపు మళ్లింది. దువ్వాడకు ఏమీ లేదు, అంతా నేనిచ్చిందే అంటున్నారు వాణి. మరోవైపు తానే ఆస్తిపరురాలిని, డబ్బుల కోసం దువ్వాడతో ఫ్రెండ్షిప్ చేయడమేంటని మాధురి ప్రశ్నిస్తుంది. కుటుంబ గొడవ ఇంత రచ్చకెక్కాక ఇక ఆస్తుల విషయం బయటకు రాకుండా ఉంటుందా? ఇప్పుడు అవే చర్చలు జరుగుతున్నాయి. ఈ ఎపిసోడ్లో కొత్త పాత్రలు ఎంటర్ అవుతున్న కొద్దీ కథ మారిపోతూ వస్తుంది.